శతబుద్ధి, సహస్రబుద్ధి, ఏకబుద్ధి. ఒక చెరువులో శతబుద్ధి, సహస్రబుద్ధి అనే 2 తెలివైన చేపలున్నాయి. వీటికి ఆ చెరువునందే నివసిస్తున్న ఏకబుద్ధి అనే కప్పతో స్నేహం ఏర్పడింది. ఆ 3 ఎంతో స్నేహంగా, సుఖంగా కాలం గడపసాగాయి. ఒకనాడు జాలర్లు ఆ చెరువు వద్దకు వచ్చి, ఈ చెరువులో చేపలు చాలా ఉన్నాయి, నీళ్లు కూడా తక్కువగానే ఉన్నాయి, కాబట్టి రేపు ఉదయమే మనం ఈ చెరువులో చేపలు పడదాము అనుకుంటూ వెళ్ళిపోయారు. వారు అనుకుంటున్న మాటలు ఆ చెరువులోని చేపలు విన్నాయి. ఏకబుద్ధి చేపలను చూసి, మిత్రులారా, జాలరుల మాటలు విన్నాం కదా, ఇప్పుడేం చేద్దాం? పరుగెత్తి మరొక చోట తలదాచుకోవడమా, లేక ఇక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడమా అని అడిగింది. చేపలు ఆ మాటలకు నవ్వి, మిత్రమా, మాట మాత్రానికే భయపడ్డం దేనికి? అది ఆచరణలోకి రావాలి కదా. పాపులు, దుర్మార్గులు, దుర్బుద్ధులు, దుష్టులు తలచిన పనులన్నీ నెరవేరితే లోకంలో ప్రాణులు బ్రతకవు. కావున వారు రేపు రారు. ఒకవేళ వచ్చినా ఎలాగో ఉపాయం పని తప్పించుకోవచ్చు. అంతేగాని తాత తండ్రుల నాటి నుండి ఉన్న నివాసాన్ని పోగొట్టుకోరాదు. జననీ జన్మభూమి స్వర్గం కంటే మిన్న అంటారు పెద్దలు. నీవేమీ భయపడవద్దు, మాతోనే ఉండు, మేము నిన్ను ఎలా రక్షిస్తామో చూద్దు గాని అన్నాయి. ఆ మాటలు విని ఏకబుద్ధి, నేను సామాన్యమైన దానను, మీ వలె తెలివితేటలు నాకు లేవు, అప్పటికప్పుడు తప్పించుకునే శక్తియుక్తులు నేను చేయలేను, అందుచేత నేను మరొక చెరువుకు ఈ రాత్రే వెళ్ళుచున్నాను అని చెప్పి కప్ప గెంతుకుంటూ తన మకా మార్చి ఒక దిగుడు బావిలో చేరింది. మరునాడు జాలర్లు వచ్చి వలలు వేసి ఆ చెరువులోనున్న చేపలు, తాబేలు, కప్పలను, ఎండ్రకాయలను పట్టుకొని తమ బుట్టలో వేసేసుకున్నారు. చేపల బుట్టలను ఎత్తుకొని జాలర్లు ఇండ్లకు బయలుదేరారు. ఒక జాలరి బాగా బలిసిన శతబుద్ధిని ఒక్కదాన్ని భుజాన వేసుకున్నాడు. సహస్రబుద్ధిని తాటితో గుచ్చి వేలాడదీసి చేత్తో పట్టుకున్నాడు. జాలర్లు పట్టుకున్న కొంతసేపటికే చేపలన్నీ ప్రాణాలు కోల్పోయాయి. ఆ రెండింటినీ ఆ విధంగా తీసుకొని జాలరి ఏకబుద్ధి తలదాచుకున్న దిగుడుబావి మీదుగా ఇంటికి వెళ్ళాడు. ఏకబుద్ధి తన మిత్రులిద్దరూ చనిపోవడం చూసి ఎంతో బాధపడింది. ఎంత చెప్పినా వినక తెలివిగల వారము అని ప్రాణాలు పోగొట్టుకున్నారు. తెలివిగల వారమని విర్రవీగే 2 చేపలు దుర్మరణం చెందాయి. తెలివిలేని ఏకబుద్ధి ముందుగా జాగ్రత్త పడి సుఖంగా ఉన్నది. కాబట్టి అతి తెలివితేటలు ఉన్న ప్రమాదమే, కానీ ప్రయోజనం లేదు అన్నాడు చక్రధరుడు. సువర్ణ సిద్ధి ఆ మాటలు విని, ఓయి, బుద్ధి ఒక్కటే గొప్పది కాదు, ఎంత బుద్ధిమంతుడైనా మంత్రుల సలహాను తోసిపుచ్చరాదు. మంత్రుల మాట వినక పూర్వం ఒక గాడిద అహంకారంతో గానం చేసి మెడకు రోలు తగిలించుకొని ఎంతో బాధపడింది. నీకా కథ వినిపిస్తాను విను అంటూ కథ వినిపించసాగాడు. నేటి ఈ భాగం సమాప్తం. మనిషికి తెలివితేటలు ఉండాలి, అతి తెలివితేటలు కాదు. అసలు అతి అనేది ఒక తెలివితేటల విషయంలోనే కాదు, దేనిలోనూ అతి పనికిరాదు. అతిగా తినడం, కోపడడం, అతిగా ఆలోచించడం అతి తెలివితేటలు. అతిగా చదవడం, అతిగా ప్రేమించడం లాంటివి కూడా మంచిది కాదు. అసలు అతిగా చెయ్యడం ఎందులోనూ మంచిది కాదు. నేటి భాగం సమాప్తం. తర్వాయి భాగంలో నక్క, గాడిద కథ విందాము. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఎన్నో కథలు, పంచతంత్రాలు, చందమామ కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.